హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మనం అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అయితే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ కోసం అయితే మేము చాలా కష్టపడాల్సి వస్తుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నుంచి మంచి అప్డేట్స్ అయితే మీకు అందుతాయి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్ అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, మనకు నిన్న విద్యావాల ఎంట్రీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది న్యూస్ పేపర్లో. దానికి సంబంధించి చాలామంది అయితే డౌట్స్ అడిగారు. ఈ విద్యావాల ఎంట్రీ యొక్క ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుంది, అర్హతలు ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అడగడం జరిగింది. అయితే మనకు నిన్న న్యూస్లో అయితే దాదాపుగా 10,000 ప్లస్ ఉపాధ్యాయ ఖాళీ ఉన్నట్లయితే మనకైతే న్యూస్ అయితే రావడం జరిగింది. సో వాటి యొక్క నియామకానికి అయితే దాదాపు ఒక 6 months దాకా అయితే పడుతుంది. సో ఈ నేపథ్యంలో విద్యాశాఖ విద్యా వాలంటీర్లను తీసుకోవాలని చెప్పేసి చూస్తుంది. అయితే చాలామంది ఇది పాత అంటే అంతకుముందు ఉన్నటువంటి విద్యా వాలంటీర్తో ఫిల్ చేస్తారా లేకుంటే కొత్త రిక్రూట్మెంట్ చేస్తారని చెప్పేసి అయితే అడిగారు. సో మాక్సిమం కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒకవేళ రిక్రూట్మెంట్ కనుక చేసుకుంటే వాటి యొక్క ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ప్రైమరీ స్కూల్స్ ఏదైతే క్లాస్ 1 to 5th క్లాస్ వాళ్ళకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇంటర్మీడియట్ విత్ డీఈడీ చేసినటువంటి క్యాండిడేట్స్ అయితే వీళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ అక్కడ డీఈడీ చేసినటువంటి అభ్యర్థులు కనుక లేకుంటే బీఈడీ వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా అప్పర్ ప్రైమరీ లేదా సెకండరీ స్కూల్స్కి సంబంధించి అదే 6th to 10th క్లాస్ సంబంధించి కనుక అప్లై చేసుకోవాలంటే గ్రాడ్యుయేట్ విత్ బీఈడీ అండ్ ఎబోవ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు లాంగ్వేజ్ సబ్జెక్ట్ కనుక టీచ్ చేసేటువంటి అభ్యర్థులు కనుక ఉంటే వాళ్ళైతే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ విత్ ద లాంగ్వేజ్ కనెక్టెడ్ యాజ్ ఏ ఆప్షన్ అండ్ పండిట్ ట్రైనింగ్ ఆర్ బీఈడీ ఇన్ ద రిలవెంట్ మెథడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మన డిగ్రీలో ఖచ్చితంగా మీరు ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి అంటే ఒకవేళ మీరు తెలుగు టీచ్ చేయాలనుకుంటే డిగ్రీలో మీకు తెలుగు అనేది ఒక సబ్జెక్ట్గా ఉండాలి. లేకుంటే మీ యొక్క బీఈడీ ట్రైనింగ్లో మీకు రిలవెంట్ మెథడాలజీ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సేమ్ మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా లాంగ్వేజ్ కనెక్టెడ్ విత్ ద పండిట్ ట్రైనింగ్ అండ్ బీఈడీ విత్ రిలవెంట్ మెథడాలజీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది ఓన్లీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ టీచ్ చేసే అభ్యర్థులు ఈ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రమే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో యొక్క ఎంపిక విధానం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ప్రైమరీ లెవెల్ కనుక చూసుకుంటే మీకు మీరు అప్లై చేసిన తర్వాత మీ ఇంటర్మీడియట్ మార్క్స్లో వచ్చినటువంటి మార్క్స్లో 40% అనేటువంటిది మీ యొక్క వెయిటేజ్ కింద అయితే తీసుకుంటారు. అండ్ అదేవిధంగా డిఈడిలో 30% వెయిటేజ్ అనేది తీసుకుంటారు. డిగ్రీలో 10% వెయిటేజ్, అదేవిధంగా టెట్కి సంబంధించి 20% వెయిటేజ్ తోటి మీకైతే మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ టెట్ అనేది కంపల్సరీ అయితే ఏం కాదు. టెట్ ఉంటగా మాత్రం మీకు ఒక 20% వెయిటేజ్ అనేది యాడ్ చేస్తారు. మీరు అక్కడ అప్లై చేసుకున్నటువంటి పర్సంటేజ్ని బట్టి మీకు టెట్ మార్క్స్ అనేది కలిసి వస్తాయి కనుక టెట్ ఉంటే మీకు కంపల్సరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ ఎక్కడైతే టెట్ అయితే కంపల్సరీ అయితే ఎక్కడైతే దీనిలో అయితే మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ అప్పర్ ప్రైమరీ సెకండరీ లెవెల్ కనుక చూసుకుంటే గ్రాడ్యుయేషన్ సంబంధించి సేమ్ దీనిలాగానే మనకు 40% వెయిటేజ్ అనేది ఉండాలి. బీఈడీలో మనకు అంటే పండిట్ ట్రైనింగ్ చేసినటువంటి దాంట్లో మనకు 30% వెయిటేజ్ అనేది ఇస్తారు. అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కనుక చూస్తే కనుక 10% వెయిటేజ్ ఇస్తారు. అండ్ మనకు టెట్కి సంబంధించి పేపర్ 2లో 20% వెయిటేజ్ ఇస్తారు. ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ మార్క్స్ ఆధారంగా ఈ వెయిటేజ్ ఆధారంగా ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఆ మండలకు సంబంధించి కావచ్చు, పర్టికులర్ విలేజెస్కి సంబంధించి కావచ్చు, ఆ స్కూల్కి సంబంధించి మనకు మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ఎంపిక విధానం అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు రైల్వే పరీక్షలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏదైతే మనకు మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకు December 15th అయితే జరగడం జరిగింది. 15th నుంచి 18th వరకు ఈ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఇక్కడ వీవింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్, అదేవిధంగా రెస్పాన్స్ షీట్ అండ్ కీస్ అండ్ రేజింగ్ ఆఫ్ అబ్జెక్షన్ సంబంధించి మనకైతే లింక్ అనేది 22nd February నుంచి అయితే యాక్టివ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు 28 వరకు దీన్ని మీరు ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నా కూడా మీ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసి మీ కీ కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఈ ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు ఉంటే దీని అయితే ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్స్ కనుక రాంగ్ ఉన్నాయని చెప్పేసి అబ్జెక్షన్ చేయాలనుకుంటే 50 రూపీస్ అనేటువంటి మీరైతే పే చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఈ లింక్ అనేది ఇంకా మనకు సికింద్రాబాద్ వెబ్సైట్లో అయితే అప్డేట్ కాలేదు. మాక్సిమం ఈవినింగ్ వరకు అయితే అప్డేట్ అవుతుంది. మీ క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క కీని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థులు. అదేవిధంగా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా దానికైతే మీరు అబ్జెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. న్యూస్ పేపర్ అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి చిన్న జాబ్ మేళకు వేలాది నిరుద్యోగులు అంటే ఒక న్యూస్ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. కరీంనగర్లో జాబ్ మేళకు క్యూ కట్టినటువంటి 5,500 మంది. నిన్న మనకు కరీంనగర్లో జరిగినటువంటి జాబ్ మేళకు చాలామంది నిరుద్యోగులు అయితే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పెద్ద చదువులు చదివి చిన్న ఉద్యోగాలకు అప్లికేషన్లు, ఉద్యోగాలు లేక ఏళ్ల కొద్దీ ఖాళీగా ఉంటున్నామని ఆవేదన, సర్కారు నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం, నిరుద్యోగ భృతి ఇస్తే కాస్త రిలీఫ్ అయినా ఉంటుందని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి నిరుద్యోగులు మాత్రం ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది. ఇది మన తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలంగాణలో మనకు నోటిఫికేషన్ రానటువంటి నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగాల కోసమైనా
ప్రైవేట్ ఉద్యోగమైనా చేద్దామని చెప్పేసి చాలామంది అయితే ఎక్కడైతే జాబ్ మేళా జరుగుతుందో అక్కడికైతే చాలామంది అయితే వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని చూసైనా ప్రభుత్వం తొందరగా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ బీఆర్ఓలో మనకు 455 ఖాళీలు అంటూ ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇదైతే మనకు బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మొత్తం 459 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే డ్రాప్డ్ మెన్కి సంబంధించి 43 వేకెన్సీస్, సూపర్వైజర్కి సంబంధించి 11 వేకెన్సీస్, అదేవిధంగా రేడియో మెకానిక్ సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి, ల్యాబ్ అసిస్టెంట్ సంబంధించి 1 వేకెన్సీ, అండ్ మల్టీ స్కిల్డ్ వర్కర్ సంబంధించి 100 వేకెన్సీస్ ఉన్నాయి, స్టోర్ కీపర్ సంబంధించి 150 వేకెన్సీస్, మల్టీ స్కిల్డ్ వర్కర్ సో డ్రైవర్ ఇంజన్ స్టార్టింగ్కి సంబంధించి 150 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే వీటికి సంబంధిత విభాగంలో అంటే డిగ్రీ ఇంటర్మీడియట్తో పాటు సంబంధిత విభాగంలో ఆ సబ్జెక్ట్ చేసి ఉండాలని చెప్పేసి కొన్నిటికైతే ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది క్లియర్గా చదివిన తర్వాత ఈ ఎలిజిబిలిటీ ఉంటే మీరైతే అప్లై చేస్తారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే హాట్ సీటే టార్గెట్ అంటూ మరొక న్యూస్ రావచ్చు. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో తెరపైకి ప్రమోషన్ల వివాదం. ఫోకల్ సబ్ రిజిస్టర్లకు మళ్ళీ ఫోకల్ పాయింట్లలోనే ప్రమోషన్ల పోస్టింగ్లు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 2 గ్రూప్ 2 సబ్ రిజిస్టర్ కౌన్సిలింగ్లో ద్వారా ప్రక్రియ పూర్తి అంటే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూడవచ్చు. మనకైతే మొత్తం మీద ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ శాఖలో జరిగినటువంటి పదోన్నతిలో చాలా మిస్టేక్స్ జరిగాయని చెప్పేసి కొంతమంది అధికారులు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో ప్రమోషన్ల పోస్టింగ్ల అంశం వివాదాస్పదంగా మారింది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో చేపట్టిన పదోన్నతుల భాగంగా ఈ శాఖలో పదోన్నతులు కూడా చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ పోస్టింగ్ల కేటాయింపులో కొందరికి అన్యాయం జరిగిందనేటువంటి విమర్శలు అయితే వస్తున్నాయి. ఇప్పటి వరకు ఫోకల్ పోస్టింగులు చేస్తున్న వారిని నాన్ ఫోకల్ పాయింట్లకు పంపకుండా వారికి పదోన్నతులు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఫోకల్ పాయింట్లను కేటాయించారు. ఇది జీవో 91కు విరుద్ధంగా ఉందని చెప్పేసి పలువురు అయితే విమర్శించడం జరిగింది. ఇది మనకు సబ్ రిజిస్టర్ శాఖలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక మనకు చూసుకున్నట్లయితే సింగరేణి ఉద్యోగాల నోటిఫికేషన్ సవరణట్టు మరొక న్యూస్ అయితే చూడవచ్చు. మనకు రీసెంట్గా సింగరేణి నుంచి 372 ట్రైనీ ఉద్యోగాల కోసం అయితే జనవరి 20న నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనకు దీనిలో ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఓన్లీ మహిళలే అభ్యర్థులు అప్లై చేసుకోవాలని చెప్పేసి ఆ నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు. అయితే దీనికి కొంతమంది అయితే కోర్టులో కేసు వేయడం జరిగింది. సో అంటే ఫీమేల్ క్యాండిడేట్స్ కాకుండా మేల్ క్యాండిడేట్స్ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి సో దాన్ని అయితే సవరిస్తూ ఇటీవల మనకు హైకోర్టు అయితే కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో దీన్ని అయితే మళ్ళీ సవరించడం జరిగింది. సో దాన్ని మేల్ అభ్యర్థులు కూడా పురుషులకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి సో మన కోర్టు అయితే దీనికైతే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో దీనికైతే మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటివరకు దరఖాస్తు చేస్తే మళ్ళీ అవసరం లేదని చెప్పేసి వీళ్ళైతే సూచించారు. ప్రస్తుతం పోస్టింగ్లో ఉన్నటువంటి ఈ పోస్టులకు మీరు ఇంతకు ముందు కనుక అప్లై చేస్తే మళ్ళీ చేసుకునే అవసరం లేదు. సో కొత్తగా చేసేటువంటి అప్లై చేసేటువంటి అభ్యర్థులకు మాత్రం మరొక అవకాశం అయితే వీళ్ళైతే కల్పించడం జరిగింది. సో మరొక ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు పెద్దపల్లి జిల్లాలో మనకు జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల 24న ఇది ఇక్కడ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడవచ్చు. సో పెద్దపల్లి జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 24న పెద్దపల్లిలోని ఐటీఐ కళాశాల ఆవరణలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి తిరుపతిరావు తెలిపారు. విద్యా అర్హతలు జిరాక్స్ కాపీలతో 24న ఉదయం 11 గంటల వరకు హాజరు కావాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక 3 నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఏమైనా ఉంటే ఈ నెంబర్స్ కాల్ చేసి మీకు ఈ యొక్క డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూస్తున్నట్లయితే ఉచిత శిక్షణ కేంద్రాలు నిరుద్యోగులకు వరం అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ కేంద్రాల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నటువంటి ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకుంటున్నటువంటి యువత ఇప్పటికే 4 నియోజకవర్గాల్లో ఏర్పాటు, త్వరలో 2 నియోజకవర్గాల్లో ఏర్పాటుకు చర్యలని చెప్పేసి ఒక న్యూస్ చూడవచ్చు. ఇది మనకి ఎక్కడంటే సో మహబూబ్ నగర్ డిస్టిక్ సంబంధించి మనకి ఇప్పటికే 4 నియోజకవర్గాల్లో ఉచిత శిక్షణ కేంద్రాలు అయితే స్టార్ట్ చేశారంట. మనకి ఏదైతే త్వరలో కానిస్టేబుల్ తదితర నియామకాలకు సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సో ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి యువతకు శిక్షణ కేంద్రాలు అయితే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే అందించడం జరుగుతుంది. ఇది చాలా మందికి ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇంకా మరికొన్ని శిక్షణ కేంద్రాలు కూడా మిగతా నియోజకవర్గాల్లో కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని అయితే చాలా మంది నిరుద్యోగులు అయితే యూజ్ చేసుకుంటున్నారు. ఎవరైనా డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉంటే కూడా దీని అయితే సద్వినియోగపరచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలంటూ మరొక న్యూస్ అయితే చూడవచ్చు. సో ఇదైతే మనకు చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ అయితే చేసింది. ఈ మేరకు ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో, మండల కేంద్రాల్లో ధర్నాలు నిరాహార దీక్ష చేపట్టాలని చెప్పేసి అయితే పిలుపునివ్వడం జరిగింది. సో ఇది మనకు బీసీ రిజర్వేషన్ గురించి వచ్చినటువంటి అప్డేట్. సో ఇప్పుడు నేను నెక్స్ట్ అనాకాడ గురించి అయితే చెప్పబోతున్నాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం వినండి. సో మిగతా వాళ్ళైతే స్కిప్ చేయవచ్చు.
ఫ్రెండ్స్ మనకు అకాడమీలో చాలా ఫ్రీ క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మనకు ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు వీళ్ళైతే ఫ్రీ క్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని బ్యాచ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో పీసీఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రక్షక అనే నేమ్ తోటి మనకు బ్యాచ్ కోర్సెస్ స్టార్ట్ చేశారు. సాధారణ నేమ్ తోటి గ్రూప్ 2 వాళ్ళకి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మంత్ 27th అండ్ 28th సంబంధించి మాక్ ఛాంపియన్షిప్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఐపీసీ అండ్ గ్రూప్ 2కి సంబంధించి వీటిలో మీరైతే 10 AM పార్టిసిపేట్ చేయవచ్చు. దీనికి సంబంధించి 11 PM అయితే అనాలిసిస్ ఉంటుంది. దీనిలో మీరు ఎగ్జామ్ రాయాలంటే మీరైతే దీని ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే జాయిన్ కండి. సో దీనిలో ఉన్నటువంటి ఫ్రీ క్లాసెస్ కనుక మీరు వినాలనుకుంటే సో కింద యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఫోన్ నెంబర్ అదేవిధంగా మెయిల్ ఐడితో అయితే రిజిస్టర్ కండి. తర్వాత అక్కడ ఉన్నటువంటి సెర్చ్ బార్లో ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అని కనుక మీరు టైప్ చేస్తే మీకు తెలుగు క్లాసెస్ వస్తాయి. ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే మీకు కోడ్ అడుగుతుంది. అక్కడ SIT అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీరైతే ఆ క్లాసెస్ వినవచ్చు. ఒక 15 minutes కనుక మీరు క్లాస్ వినేదనుకోండి సో మీరు ఫ్రీ క్లాసెస్కి అయితే యాక్టివ్ అవుతారు. సో మీకు చాలా మంచి అవకాశం, చాలా ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి, ఖచ్చితంగా మీరు దీని అయితే యూజ్ చేసుకోండి. అదేవిధంగా వీళ్ళు స్పెషల్ మ్యారథాన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు డైలీ T20 సిరీస్ అనేది ఉంటుంది 8 to 8:30 మధ్యలో. దీనిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. దీనిలో మనకు మండే టు సాటర్డే వరకు వివిధ సబ్జెక్ట్ అయితే టీచ్ చేస్తారు. సో దీంట్లో మీరు కనుక ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే ఒకవేళ వీటిని బై చేస్తే మీకు ఉండేటువంటి బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే కంప్లీట్ సిలబస్ అనేది చెప్తారు. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ PDFs అనేటువంటి నోట్స్ ఇస్తారు, డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. సో వీటిని మీరు ఫస్ట్ అయితే ఒక 1 monthకి తీసుకొని ట్రై చేయండి. సో నచ్చితే మీకు ఫర్దర్గా కంటిన్యూ కావచ్చు. సో మంత్కి మీకు 1400 ఉంటే మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 10% ఆఫ్ వస్తుంది. సో 1260 రావడం జరుగుతుంది. ఒకసారి వీటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. నచ్చితే వీటికి సంబంధించి మీరైతే ప్యాకేజ్ అయితే తీసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.